క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకలస్కన్లు. ముందుగాల అమ్మాయి కాబట్టి ఎలా ఉన్నారు హనీ శర్మ. రూ వచ్చింది కదా అందులో. ఎలా ఉన్నారు హనీ శర్మ. పలకరించుట్ల మజా ఉండాలి. ఎందుకంటే ఇది ఏం సంవత్సరం ఏమన్నా నేను ఇప్పుడు అన్నాను నేను కాదు కదా. క్రోధి నామ సంవత్సరం అన్నా. ఇప్పుడు ఈ స్టూడెంట్స్ అంతా నేర్చుకున్నారు ఆల్రెడీ. నేను అడగను ఎవరి అమ్మ నన్ను కూడా అడుగుతాడు అనుకుంటున్నారు. ముందుగా మన మాస్టర్ను పలకరిద్దాం. దీనికి అందరికీ హెడ్ మాస్టర్ ఆయన, లేకపోతే మన నెడ్డోళ్ళని చేస్తారు ఆయన. పర్వీన్ అన్న మంచిగున్నవే ఎట్లున్నావు అని అడగా నేను. ఎందుకంటే ఫస్టే మంచి ఫ్యాడింగ్తోనే వచ్చినావు. ఎట్లా కొట్టినావు మరి? ఇది ఎట్లా తలిగింది అంటే సువాసకు తలిగిందంటే ఏం మంతరించి కొట్టినావు? నాకు మా నోడు ఎప్పటి నుంచో పరిచయం అండి, ఒక 8 years నుంచి. అలా చెప్పి కాదు కానీ ఇప్పుడు పరిచయం ఉన్నంత మాత్రం చేయరు కదా. సో కథ చెప్పి మనోడికి బాగా పరిచయం ఉంటే ఎవరు చేస్తారు? పైసలు ఇస్తేనే చేస్తారు. కథ కూడా బాగుండాలి. కథలు అంటే సెలెస్కేను. ఒక్కసారి మన వీరోని అరుచుకుందాం. నీకు నాకు కొంచెం దగ్గర ఉంటుంది. ఏంటిదంటే చెప్పే కలర్. అబ్బా ఇప్పుడు కలరే కాదు, మెంటల్ దమాక్ కూడా సేమ్ ఉంది. అంటే నేను అనుకున్నదే నువ్వు చెప్పినావు. అంటే కలర్ ఫోటో కాడ నుంచి చూసుకుంటూ వస్తున్నానే. హీట్ల మీద హీట్లు కొడుతున్నావు. మొన్ననే బ్యాండ్ కొట్టినావు. మళ్ళా నీకే బయట ఫ్యాన్లు ఫ్లెస్కీలు కడుతున్నావు. నువ్వేమో ఈ సినిమాలో ఫ్లెస్కీలు కడుతున్నావు. ఎందుకు అట్లా ఆస్తుకు నీకు భలే కుదురుతున్నావు? అంటే వాళ్ళు ఫ్లెస్కి కానే ఫ్లెస్కిబుల్ ఉందని అన్నీ ఆగిపోయారు. ఓకే సక్సెస్ఫుల్ అయినాక అన్నిట్లోనే వస్తాయి. చెప్పే అంటే నీకు ఈ క్యారెట్ కర్రీ ఇప్పుడు మొన్న కూడా అట్లనే చేసినాము. అది అంబాజీ ఫేట్ అనుడు కంటే ఆత్మాభిమానం ఫేట్ అంటే మంచిది అనిపిస్తుంది. నువ్వేమన్నా పైసలు లేకున్నా సరే కానీ అన్నట్టున్నది కథ. అది భలే తమాషున్నది అది. థ్యాంక్ యూ. అంటే ఎట్లా సెలెస్కెన్ ఇది అంటే లక్కీగా డైరెక్టర్సే మంచి కథలతో వస్తున్నారు. ఏ లక్కుని నమ్ముతావా? లక్కు కష్టమే నమ్ముతావు. కష్టం నమ్ముతాను, బట్ అదేమో ఆ పదంలో వస్తుందంటే అదృష్టం కూడా ఉంటుంది. లక్కీ అంటే ఒక విషయం చెప్పు. ఏ దేవునికి మొక్కితే లక్కు చెప్పు. అందరు దేవుని అంటే ఈశ్వర్ అల్లా తేరే నామంటావా ఇప్పుడు? సబ్కా మాలిక్ ఏకే. ఎందుకంటే ఫ్యాన్లు అందట్లు ఉంటారు కదా. ఒక్కదాని గురించి చెప్పి మళ్ళీ మనోభాగాలు దెబ్బతీయొద్దని అనుకుంటున్నాం. ఇదేనండి ఊతుకున్న ప్రాబ్లం. ఇప్పుడు ఏదన్నా అంటారు కానీ ఓం నమ శివాయ అనకూడదు అసలు. ఇప్పుడు మీరు మంచిగా జ్యూసులు తాగిరు, యథార్థంగా ఉన్నారు. నేను మాట్లాడుతుంటే జర చెమట పట్టినట్టు అవుతుంది. అది తీసేయాలి ముందుగాల. చెమట తీసి పైకి వచ్చినావు నువ్వు. చెఫ్కి రావాలి. ఒకటి అడిగితే అర్ధగంట చెప్పాలి నువ్వు. అమ్మో అలా రాదు నాకు ఎందుకు మాటలు. ఊకేను ఎంతకు తెగించను మొన్న. అంటే జీవించాలంటే జీవిస్తారు ఎవరైనా. ఇగ్గులు పెట్టుకొని జీవిస్తారు కానీ నువ్వేందే గుండు గీకించుకొని జీవించినావు. అంటే ఇంకా చేస్తే అంతనా? ఇప్పుడు గ్లామర్ అంటేనే గ్లామర్ కదా. ఇంకెవరైనా కూడా మంచిగా ఉండాలి, ఇక్కడ కర్లీ ఉండాలి, ఇక్కడ ఫంక్ ఉండాలి, ఇక్కడ తిరగాలని ఏంటి ఇస్త్రీలు చేసి పొగలెల్లంగా దింపుతారు అవిటను కదా. ఉన్న ఎంటికలు కొరుక్కున్నావు అంటే తారీఫ్ చేయాలి నేను. అదే అప్పుడు అక్కడ మా అంబాజీపేటలో చిన్నపిల్లలు రోజు షూటింగ్ కలిసి ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు కూడా ఎందుకన్నా మనం నార్మల్గానే భాగం మళ్ళీ గుండెందుకు కొట్టించుకున్నాం అంటే సినిమాలో యాక్టింగ్ ద్వారా ఏం కనపడమేమో అని అనుకుని చేసేసాను. ఒకటైతే అర్థమైంది. అంటే ఫ్రెండ్స్ చెప్పినరేమో ఇట్లా నార్మల్గానే మంచిగా ఉండమే మనము, ఇంకా తీసుకుంటే ఇంకా ఈకారం అంటే నార్మల్గా మంచిగా ఉండకపోతేనే హీట్ అయినాము, మొత్తం ఇంకా బాగాలేకపోతే సూపర్ హీట్ అయినాము. అవును కదా. అవును. అది అట్లా అంటే అంతకుముందే మీకు నచ్చిందా ఇది? ఇట్లా గుండు కొట్టించుకున్నాక నచ్చిందా? లేదండి, ముందే జరిగింది. ఇప్పుడు సువాస అంటే సువాసిని వాళ్ళు చుట్టాలా మీరు? ఎవరు చుట్టాలు? సువాసిని మేడం. లేదండి లేదు. మరి పెద్ద సగం పేరు ఉన్నది అందులో అనేది? లేదండి, ఎవరు చుట్టాలు లేరు ఇండస్ట్రీలో. అంటే నాకు అనిపిస్తుంది మీ నాయన ఈసారి ఆడబిడ్డ పుడితే సువాసిని అని పెట్టుకుందాం అనుకున్నా. సరే ఫట్ ఎవరో ఒకరని సువాస అని పెట్టుకున్నదేమో.
లేదు వాళ్ళు అప్పుడు ఆ టైంలో సితారా అదేదో సినిమా మ్యాగజైన్స్ వచ్చాయి కదా, అందులో చూసి జయసుధా గారు అబ్బాయి ఎవరిదో అలా పేరు పెట్టారని ఏదో చదివారంట, సుహాస్ అని, అలా పెట్టారు. పెద్ద అబ్బా చూసినావా, పంచాంగం అంటే ఇట్లా కుదిరింది. సినిమా పంచాంగమే చూడది. మీ నాయనే సితారా అంటే సినిమాలకు పంచాంగమే కదా అది. అవును, నాయన అప్పటికే పంతులు లెక్క. అందులో చూసి ఆస్తుకు ఈసారి పుట్టినవాడు వచ్చాడు కాదు, నల్లగా ఉన్నా కూడా ఒక స్టార్ కావాలి అంటే తెల్లగా ఉన్నదే స్టార్ అవుతుంది కదా, నలుపు కూడా స్టారే కావాలని మొక్కి పెట్టినట్టు మీ నాయన. ఇప్పుడు ఎంత ఖుషి పడుతున్నారు మీ నాయన? వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు. ప్రతి సినిమాకి వాళ్ళకి అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళకి పార్టీలు ఇవ్వటం, భోజనాలు పెట్టడం. అంటే ఎక్కువ చెప్పరు నాకు బయట, కానీ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది.